రేపటి కోసం డైట్ కోసం మనమైతే ఇప్పుడు ముందుగా శనగలమాట కొమ్ము శనగలండి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్ చేస్తున్నాం కదా, అయితే నేనైతే కొంచెం శనగలు తీసుకున్నాను. ఒక 2 గుప్పెడు తీసుకున్నాను అనమాట. తర్వాత శనగలు ఉంటాయి కదండి, ఇవి కొన్ని ఇది వేరేగా నానబెడుతున్నాను. తర్వాత బాదం అనేది కొన్ని సరిపోతుంది. కొంచెం సోపు. ఇవి నైట్ అంతా మనం సోక్ చేసి ఉంచుకుందాం అండి. ఫ్రెండ్స్, కొంచెం సబ్జా గింజలు కూడా నేను తీసుకున్నాను. ఇవన్నీ మనం సోక్ చేసుకుందాం. నైట్ అంతా సోక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ తొక్కలై తీసి ఈ వాటర్ కూడా మనం హ్యాపీగా మనం తాగొచ్చు, దానివల్ల ఏమీ అయిపోదండి. రేపటి మన డైట్ మాట ఇవి సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ మనం మొక్కలన్నీ ఇవి మార్నింగ్కి చక్కగా సాఫ్ట్గా అయిపోతే హ్యాపీగా మనం డైరెక్ట్గా పెరుగు ద్వారా మిల్క్ ద్వారా ఏ విధంగానూ తీసుకోవచ్చు. ఇంకా కొన్ని కావాలంటే ప్రోటీన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే. సూపర్ డైట్ అండి, ఇదైతే మాత్రం ఫాలో అవ్వండి. ప్రతిరోజు డైట్ అనేవి మీకు పెడుతూనే ఉంటాను. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఇంకోళ్ళకి కూడా షేర్ చేయండి. వెరీ ప్లెజెంట్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఎక్కడ చూసారా బర్డ్ వెళ్తుంది. ఈరోజు డే 2 అండి. ఈరోజు అంటే దేని డే 2 అంటే నా డైటింగ్ 2 అండి. ఈరోజు అయితే మాత్రం సెకండ్ది. నిన్నటిదైతే అబ్సల్యూట్లీ బాగా బ్రేక్ఫాస్ట్ అది వీడియో పెట్టాను కదా, ఒకసారి చూడండి, బాగా అయింది. సెకండ్ డే ప్రిపరేషన్ కూడా నైటే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అవన్నీ చూపిస్తాను మీకు. ఇవన్నీ నైటే సోక్ చేశాను. ఇది కొద్దిసేపు తర్వాత ప్రిపరేషన్ చేస్తానండి. ముందుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అవి పెట్టుకొని తాగుతాను. ఫస్ట్ నేను లెమన్ తాగాను కదా, ఈరోజు కాఫీ తాగుతాను, అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ వాటర్ అనేది మనం వేడి చేసుకోవాలండి. తర్వాత ఏ కాఫీ పౌడర్ అయినా ఏదో మీరు ఏటి యూజ్ చేస్తారో అది. ఇలా కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసేయండి. కాఫీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఎటువంటి షుగర్లు అవి యాడ్ చేయకండి, ఇది ఇలాగే తాగాలి. అస్సలు షుగర్ అనేది కొద్ది రోజులు మానేయండి. ఇలా సిప్గా కొంచెం కొంచెంగా తాగండి. తాగడం వల్ల చాలా బాగుంటుంది. వెయిట్ వెంటనే బెల్లికి తగ్గనాడికి కాఫీ ఇది
ఇది కూడా బాగా యూజ్ అవుతుందండి. మార్నింగ్ లేచిన తర్వాత ఒకళ్ళు వాటర్ తాగాలి అని కొంతమందికి ఉంటుంది. తాగాలనుకుంటే వాటర్ తాగండి. వాటర్ తాగిన తర్వాత ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ది అది రెడీ చేసుకోండి. సలాడ్ తర్వాత ఒక టీ అది కాఫీ తాగే అలవాటు ఉండేవాళ్ళు వితౌట్ షుగర్ తీసుకోండి. కావాలంటే చిన్న బెల్లం యాడ్ చేసుకోండి, అంటే అలవాటు అయ్యే వరకు. కానీ షుగర్ అయితే వద్దండి. ఓకేనా? చియర్స్. చియర్స్ అండి. మొదటిగా మన ఛానల్ చూసి ఉంటే మాత్రం, నా పేరు శాంతి, మీరు చూస్తున్నదంటే శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదో ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. ఈ డైట్స్ అన్నీ మీకు నచ్చాయా లేదా, ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. ఓకేనా? కాఫీ స్మెల్ వస్తుంది అంతే, కానీ చాలా బాగుంది. మీరు ఫీల్ అయితే తాగితే అంత బాగానే ఉంటుంది. మన హెల్త్ కన్నా ఏది కాదు కదండి. సో షుగర్ కొద్ది రోజులు మరీ చెప్తున్నాను, షుగర్ అనేది పక్కన పెట్టేసండి మసాలాలే. కానీ వాటర్, ఈ డైటింగ్స్ డైటింగ్స్లోనైనా కూడా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఫుడ్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సలాడ్స్ అవి తీసుకుంటాం కదా, రైస్ అవన్నీ కొంచెం కప్స్ అది అంత కొలతలతో తీసుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. దానివల్ల బెల్లీ అనేది ఫిల్గా ఫీల్ వస్తుంది. మీకు ఏమీ నీరసము రాదండి. ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి. దానివల్ల హైడ్రేషన్ అనేది ఉండదన్నమాట. హ్యాపీగా మనం స్లిమ్ అవ్వచ్చు. సిప్ మెల్లిగా ప్రశాంతంగా తాగండి, ఎంజాయ్ చేస్తూ తాగండి. హ్యాపీ డైటింగ్ అండి. ఎలా నానే చూపిస్తాను చూడండి. మీకు కొమ్ము శనగలు మరి అలాగ తినలేము అని అనుకుంటే కొంచెం ఉడకబెట్టుకొని చిన్న ఉప్పు వేసుకొని లైట్గా ఉడకబెట్టుకొని కూడా తినండి, ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. ఎందుకంటే అందరూ తినలేరు కదండి, సో దానికి. కానీ ఇది తినే ముందు నేనైతే ఇది కంప్లీట్ చేశాను. బ్లాక్ కాఫీ తాగేసిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ ఏదోటి కంపల్సరీ, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. లైట్గా ఎక్సర్సైజ్ కూడా చేయండి. చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్. ఇలా నైటీలతో ఆడుతూ కాదు, కానీ ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఫిట్గా ఉన్నవి వేసుకొని చెమట పట్టేలాగా ఎక్సర్సైజ్ చేయండి. మళ్ళీ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని కూడా మీరు హ్యాపీగా మెడిటేషన్ కూడా చేయండి. రెండు చేయండి. దాని తర్వాతే దీంట్లోకి వెళ్దాము. ఓకేనా?
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయి స్నానాలు కూడా అయిపోయింది ఈరోజైతే మాత్రం. సో చూస్తున్నారు కదా, హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయాను ఓవరాల్ కన్నా. మన ఇదేంటి మీకు తెలుసా, ఒక విషయం చెప్తాను. తప్పుగా అనుకున్నాలో అనుకోండి, ఎలాగనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మన డ్రెస్సింగ్ సెన్స్ అన్నిది అంటే చీర కడితే గ్రేట్ అని ఇదని కాదు. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మనకి మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఎస్ అన్నో, మనకి ఏది కంఫర్టో మనకు నచ్చింది మాత్రమే వేసుకోవాలి, అవునా కాదా? చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా మనకి ఎటువంటి ఇది ఉండకూడదు. అది హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఈ డ్రెస్ వేసుకోవడం మంచి. ఇంట్లో కూడా రెడీ అవ్వండి. చక్కగా చీర కట్టుకోవడం, నచ్చిన డ్రెస్ వేసుకోవడము, ఏదో ఒకటి నైట్ డ్రెస్, వాట్ ఎవర్ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తుందో, లేదా నైటీ అనుకుంటే వేసుకోండి. ఇంట్లో కూడా రెడీ అవ్వండి. అది మీకు ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. రియల్గా ఇంట్లో ఉన్న వాళ్ళే ఈరోజు ఏమి వేసుకుంటాం, ఏమీ వద్దు, ఏదోటి వేసుకొని ఒక మూల ఉందో అనే థాట్ వద్దండి. ఉన్నంతలోనే హ్యాపీగా బాగా రెడీ అవ్వండి. రెడీ అయ్యి మీకు ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా, గిన్నెలు తోముకోవడం, ఇవన్నీ ప్రతి లేడీస్కి ఉంటాయండి. ఎంత పెద్ద కలెక్టర్ అయినా కూడా ఇంటికి వచ్చాక వంట చేసుకుంటారు. వాళ్ళు నచ్చినట్టుగా అన్నీ ఇళ్ళది శుభ్రం పెట్టుకుంటారు. సో మనము అంతే. అలా ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందనే చెప్పడం ఒక చిన్న పాయింట్ తప్ప ఇంకేమీ లేదు. అది ఎందుకంటే ఈ డైటింగ్లోని మన డ్రెస్సింగ్ మనకు చెప్తూ ఉంటుంది, నీకు ఏంటి తగ్గాలి, ఏంటి తగ్గకూడదు, ఏంటి అసలు నీ ఫిట్నెస్ ఏంటి, నీకు ఏం కావాలి అని మన క్వశ్చన్ మార్క్ మన బ్రెయిన్ డ్రెస్ అనేది చెప్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారు కదా, శనగలు అండి, కొమ్ము శనగలు. ఇవి పచ్చిగా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి కుక్కర్లోని, విజిల్ వచ్చి మెత్తగా అయ్యే వరకు. దీని తర్వాత నైట్ ఇవన్నీ సోక్ చేసుకున్నమాట. యాపిల్స్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను, ఖర్జూర్. అండ్ మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎస్ ఆర్ నో? ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి రోజుకొక్కలాగా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. తర్వాత ఇవి పచ్చివండి, సోపు, శనగలు, సబ్జా గింజలు వేసేస్తున్నాను. సోపు, శనగలు, సబ్జా గింజలు. ఇందులో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా కావాలంటే. కానీ ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను మార్నింగ్ ఎక్కువ తింటాను, మధ్యాహ్నం కొంచెం కర్రీ ఎక్కువ తీసుకుంటాను, 1 చిన్న కప్పు తీసుకుంటాను అన్నమాట. తర్వాత 3 o'clockకి ఒక అరటిపండు అయినా ఒక యాపిల్ అయినా తీసుకుంటాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. ఫ్రెండ్స్ చూడండి, ముగ్గులు బాగున్నాయా? ఈరోజు శుక్రవారం అన్నమాట. సో శుక్రవారం ఇంట్లో ప్రతిరోజు దీపం పెడతాను. లక్షవారం శుక్రవారం అనేది నాకు స్పెషల్, ఎందుకంటే నా ఫేవరెట్ గాడ్ కనక మహాలక్ష్మి. సో ఆ విధంగా లక్ష్మీదేవి ఈరోజు శుక్రవారం మనం ఎలాగ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం తిందాం.
నచ్చిందా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్? ఇది తినండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చెప్పాను కదా, హనీగా అయినా ఏదైనా మిక్స్ చేసుకొని కర్డ్ కానీ వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఇది నేను మరీ చెప్తున్నానండి. వాటర్ ఎక్కువ తీసుకుంటే టమ్మీ ఫిల్గా ఉంటుంది. ఓకే, నా చేతిలోకి వచ్చింది ఇది కర్రీ. సబ్జా గింజలు ఏంటంటే చల్లగా ఉంటుందండి, ఎండాకాలం మంచిదన్నమాట. మీకు ఎలా నచ్చితే నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి. సింపుల్గా అస్సలు ఆకలి అయ్యదు, వెయిట్ లాస్ అవుతాము. ఈ ఫుల్ ప్రోటీన్స్ ఇందులో మనం ఇంకేమీ చేయట్లేదు, కానీ ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఓకేనండి, సింపుల్గా మన ఇంట్లో చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడు దీపం పెట్టుకొని రెడీ టు ఈట్. మళ్ళీ మధ్యాహ్నం 12కి తినేసేయండి. ఆ గ్లాస్ కాబట్టి 12కి తినేసేయండి. అది అంతా కూర ఎక్కువ, ఆయిల్ అస్సలు వద్దు. 1 స్పూన్ 2 స్పూన్ అంతే కూర చెయ్యండి. ఏపుడు కూరలు అవి వద్దు అసలు, కొద్ది రోజులు తగ్గించేయండి. అయితే తిందామండి, ఎలా ఉందో చెప్తాను. సబ్జా గింజలు, శనగలు, యాపిల్, సోప్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఏకదం చాలా బాగుందండి. హ్యాపీగా ఇది కూడా మీరు ఫాలో అయిపోండి. ఫుల్ న్యూట్రిషన్ ఫుడ్. రాత్రంతా నానబెట్టాం కదా సబ్జా గింజలు, సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా మంచి డైట్. నాన్ వెజ్ తినకూడదా అక్క అంటే అదేం లేదు, తినచ్చు. లిమిట్గా. ఎందుకంటే ఈ రోజుకి ఇది నాన్ వెజ్ తినే టైం వచ్చినప్పుడు మ్యాక్సిమం నేను వీకెండ్సే తింటానండి. అది కూడా తింటానే, లేకపోతే తిన్నాను నాన్ వెజ్ ఎక్కువ. ఆకుకూరలు, సూపులు, బస్. నేను అవి కూడా తిన్నప్పుడు చెప్తాను, మీరు ఎలా చెప్తాను. ఎక్సర్సైజ్ కూడా చెప్తాను, సింపుల్ ఎక్సర్సైజ్, అది బలమైన కాదు. లేదంటే వాకింగ్ కూడా వెళ్ళిపోండి, వాకింగ్కి వెళ్ళండి. 4 o'clock లెగిసిపోయి మీ వర్క్ స్టార్ట్ చేసుకుంటే పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని అంతా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది వీడియో? చక్కగా ఇది నేను ఫినిష్ చేసేస్తానండి. మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగాను, తర్వాత ఇది తింటున్నాను. టీ తాగట్లేదు. ఒకవేళ తాగాలనిపిస్తే మార్నింగ్ తాగితే ఈవినింగ్ తాగట్లే, ఈవినింగ్ తాగితే మార్నింగ్ తాగట్లే, వితౌట్ షుగర్.
అలాగా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్లో మీకు ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి. ఓకేనా? ఎలా అనిపించి చెప్పండి. ఇంకా చాలామందికి షేర్ చేయండి. ఇది మీకు నచ్చింది కదా, ఇది ఫాలో అవ్వండి. చాలా బాగుంది. నేను ట్రై చేస్తున్నాను కదా. నిన్న ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే, కానీ సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం. మనకి మంచిగా హ్యాపీగా లైట్ ఫుడ్ తినడం వల్ల మనకి చాలా ఫ్రీగా అనిపిస్తుందండి. చాలా చాలా కొంచెం ఇంకేమైనా హెవీగా తింటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. డ్రింక్ తాగాలి తాను, ప్లీజ్ అస్సలు డ్రింక్స్ అయితే తాకండి. జ్యూసులు కూడా అంటారు కానీ వాటిలో షుగర్ కలపకుండా జ్యూస్ తాగండి. అంతేగాని వితౌట్ షుగరే డైట్ ఉన్నప్పుడు మనం చేయాలి. అస్సలు షుగర్ వద్దు. ఈ విధంగా కంటిన్యూ మెల్లిగా అవ్వండి. ఒకేసారి అవ్వాలంటే ఎవరు అవ్వరు. మెల్లిగా మనము అలాగ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే అప్పుడు సరిపోతుంది. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎండగా కూడా ఉంటుంది కదా. బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్లో వాటర్ బాటిల్ పట్టేసుకోండి. ఒక యాపిల్ అయినా పట్టేసుకోండి చాలు. మనం ఎక్కువ ఏం తినం కదండి డైటింగ్లో ఉన్నప్పుడు. సో వాటర్ తాగడం వల్ల ఏంటంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఆకలి వేయట్లేదు ఇది చూసాక కడుపు నిండిపోతుంది. చాలు, ఈ రోజుకి చాలు. మనకి స్లిమ్ అలా అవుతూ ఉంటే మనకి ఎంత బాగా స్లిమ్ అయిపోయి బాగానే అయ్యానే అన్నట్టు అడుగుతుంటారు కదా, ఏంటి ఈ మధ్య సన్నంగా అయ్యావేంటి, ఏంటి సీక్రెట్ అని అంటే మన ఛానల్ పేరు చెప్పండి. మీరు కూడా మీ సజెషన్స్ చెప్పండి. ఓకేనా? మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పినట్టు ఉంటుంది. అవునా కదా? మీరు అప్పుడు ఇలా గాల్లో ఫ్లై అవుతూ ఉంటారు. ఎస్ అన్న. కాబట్టి హ్యాపీగా, నేను అందుకే అలా అంటాను, హ్యాపీ డైటింగ్ అలాగనే అనుకోండి. హ్యాపీ డైటింగ్ అని అనుకోండి. చాలా అంతమించి ఇంకేం కావాలి. అది కామెంట్ రూపంలో మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో మీరు ఖచ్చితంగా చెప్పాలండి. వీడియోస్ చూస్తూ ఉండండి, డైలీ ఫాలో అవ్వండి. షార్ట్స్లో కూడా కొన్ని పెడతాను, అవి కూడా ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలండి. మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమండి, కామెంట్స్ అన్నీ పెట్టండి. నేను అన్నీ చూస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? హ్యాపీ డైటింగ్. ఆత్మ నమస్తే.